ఓం శ్రీమాతే నమః. వెల్కమ్ టు సుష్మిత వ్లాగ్స్ అండి. అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈ వీడియో వచ్చేసి శని పూజ, శని త్రయోదశి పూజ ఎలా చేసుకోవాలి, మనకి ఏలినాటి శని, అష్టమ శని చాలా మందికి ఉన్నది అని బాధపడుతుంటారు కదండి. ఈ సంవత్సరము ఆఖరి శనివారం రోజు శని త్రయోదశి పూజ చేసుకోవచ్చండి. శని త్రయోదశి ముహూర్తము ఎప్పుడు ఉంది, ఎలా చేసుకోవాలో కూడా వివరంగా చెప్పుకుందాం వీడియోలో. ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. నా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, సపోర్ట్ ఇవ్వండి. ఐ రిక్వెస్ట్ యూ ఆల్ అండి. డిసెంబర్ నెల 28 తెల్లవారుజామున 2:26 గంటలకి ప్రారంభమవుతుందండి. త్రయోదశి తిథి డిసెంబర్ 29 వరకైతే ఉదయం 3:32 గంటలకైతే ముగిస్తుంది. అటువంటి పరిస్థితుల్లో మనము 28 శని త్రయోదశి తిథి అయితే ఉపవాసము ఆరాధన చేసుకోవచ్చండి. సాయంకాలము 5:33 నుండి 8:17 వరకైతే పూజ సమయం అండి. శనివారము త్రయోదశి శని త్రయోదశిగా పిలువబడుతుందండి. ఈరోజు శివుడితో పాటు శనీశ్వరుడిని పూజించడం వల్ల ఎంతో ప్రయోజకరంగా ఉంటుంది. శని త్రయోదశి తిథి రోజున శనిదేవుడిని శివుడిని పూజించడం వల్ల శని యొక్క దుష్ఫలితాలు తగ్గుతాయండి. శని త్రయోదశి పూజ విధానం తెలుసుకుందామండి. స్నానం చేసిన తర్వాత శుభమైన దుస్తులు ధరించాలి. శివునితో పాటు అన్ని దేవుళ్ళకి కూడా పూజించుకోవచ్చు. ఉపవాసం ఉండాలనుకుంటే పవిత్ర జలాలు, పూలు, అక్షింతలతో ఉపవాసం దీక్షని మొదలు పెట్టాలి. ఆ తర్వాత సాయంత్రం పూజ గదిలో సాయంత్రం దీపారాధన చేసుకోవాలి. తర్వాత శివాలయం లేదా ఇంట్లో శివుని ప్రతిష్ఠ నిర్వహించాలి. వీలైతే శనీశ్వరుని ఆలయంలో ఆవ నూనెతో దీపం వెలిగించడం, అనంతరం నెయ్యి దీపంతో శివునికి హారతి ఇచ్చి భక్తి శ్రద్ధలతో పూజ చేయాలి. చివరగా ఓం నమః శివాయ అనే మంత్రాన్ని కూడా మనం జపం చేసుకోవాలి ఇంట్లో. ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని ఉన్నవారు శని పూజ చేసుకుంటే చాలా మంచిది. అయితే శని పూజ ఎలా చేసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయో కూడా ఈ వీడియోలో తెలుసుకుందామండి. నవగ్రహాలతో పశ్చిమ ముఖాభి మూర్తికి పూజ చేయాలి. ఏ ద్రవ్యాలతో పూజ చేయాలి? పసుపు, కుంకుమ, నల్ల పూలు, వైలెట్ పూలు, నల్లని వస్త్రము, నువ్వుల నూనె, ఇనుప మేకు, చిల్లర, రాళ్ల ఉప్పు, నిమ్మకాయలతో శనీశ్వరునికి అభిషేకం చేయాలి. అదేవిధంగా పూలమాల, విడిపూలు, ఊదుబత్తి, కర్పూరము, గంధము తదుపరి పూజా ద్రవ్యాలు మనము గుడికి అయితే తీసుకెళ్లాలండి. రుద్రాభిషేకము, శని అష్టోత్తరము చెప్పించుకోవడం కూడా చాలా మంచి ఫలితాలు అయితే వస్తాయి. పూజ అనంతరము వీలున్న వారు స్నానం ఆచరించి కట్టుకున్న దుస్తులు మార్చుకోండి. వేరే దుస్తులు ఈ ఇంటి నుంచి తీసుకెళ్లి రెండో జత వేసుకున్నా కానీ చాలా మంచి ఫలితాలు అయితే దక్కుతాయండి. పక్కనే ఉన్న దేవాలయాల మూర్తులకి ప్రదక్షిణం చేసి తీర్థం తీసుకోండి. అవకాశం లేని వారు తప్పనిసరిగా కాళ్ళు కడుక్కొని నీటిని 3 సార్లు ఆచమానం చేసి పక్కన ప్రాంగణంలోని ఇతర దేవాలయ మూర్తుల్లో ప్రదక్షిణం చేసినా కూడా చాలా మంచి ఫలితాలు అయితే వస్తాయి. నాడు నవగ్రహాల దగ్గర మట్టి ప్రమిదలతో నువ్వుల నూనె దీపారాధన చేయాలి. తమలపాకుల్లో బెల్లం వేసి నైవేద్యంగా పెట్టాలి. 9 ప్రదక్షిణాలు చేస్తే శని దేవుని అనుగ్రహం కలుగుతుందండి. శని త్రయోదశి నాడు శివుడికి కానీ ఆంజనేయ స్వామికి కానీ 11 ప్రదక్షిణాలు చేస్తే కూడా చాలా మంచి ఫలితాలు అయితే వస్తాయి. శని వాహనమైన కాకులకి ఆహారాన్ని పెడితే కూడా మంచిది. అలాగే నల్ల చీమలకు పంచదార ఆహారం పెడితే మంచి ఫలితాలు ఉంటాయి. రావి చెట్టు దగ్గర కూడా మనం ప్రదక్షిణాలు అయితే చేసుకోవచ్చు. నువ్వుల నూనె వేసి దీపారాధన చేసి కూడా శని త్రయోదశి నాడు మంచి ఫలితాలు అయితే పొందవచ్చండి. తర్వాత 10, 11 ప్రదక్షిణాలు చేస్తే కూడా ఏమైనా ఉంటే తొలగిపోతాయి. ఇలా ఈ విధంగా శని త్రయోదశి నాడు ఆచరించవచ్చండి. సకల దోషాలు కూడా వెళ్ళిపోతాయి. దేవాలయం ముందు ఉండే వికలాంగులకు తప్పకుండా దానం చేయండి. గోవులకు, నల్లటి మేకలకు కనిపిస్తే తప్పక వాటికి పండ్లు తినిపించండి. అవకాశం ఉన్నవారు నల్లటి వస్త్రాలు, ఉప్పు, నల్ల నువ్వులు, దక్షిణ తాంబూలాలని అక్కడ పూజారులకు కూడా ఇవ్వచ్చండి. అర్చకులకు లేదా యాచకులకు, అంటే ఎవరన్నా అడుగుతారు కదా వాళ్ళకి కూడా దానం ఇవ్వచ్చు. చాలా మంచి ఫలితాలు అయితే లభిస్తాయండి. వెంకటేశ్వర స్వామి అష్టోత్తరము, విష్ణు సహస్రనామము, శివ అష్టోత్తరము లేదా ఓం నమః శివాయ పంచాక్షరి మనం పఠించుకుంటూ గుడికి వెళ్ళడము, గుడి నుంచి ఇంట్లోకి రావడం కూడా పంచాక్షరి మంత్రం పఠించాలండి. ఈ రోజు ఒక్క పూట భోజనం చెయ్యండి. నాన్ వెజ్ మద్యపానాలకు దూరంగా ఉండండి. రాత్రికి ఆరోగ్యంగా ఉన్నవారు పండ్లు, పాలు తీసుకోండి. షుగరు, బీపీ ఉన్నవారు, ఇతర సమస్యలు ఉన్నవారు, ఉండలేని వారు అల్పాహారం తీసుకుంటే చాలా మంచిది. వీలైనంత వరకు కింద చాప వేసుకొని నిద్రించటము, అన్నదానము, గోసేవ, రావి చెట్టు ప్రదక్షిణలు ఆచరించడం మంచి ఫలితాలు అయితే లభిస్తాయండి. ఇలా పూజ చేసుకోవాలండి. శని త్రయోదశి నాడైతే మనము ఎంత నియమం పాటిస్తే మనకి అంత మంచి ఫలితాలు అయితే
లభిస్తాయి. ఎక్కడ కూడా బయట ఆహారాన్ని అయితే తీసుకోవద్దండి. మనం నాన్ వెజ్ తినకుండా బ్రహ్మచర్యం పాటించుకుంటూ నియమ నిష్టలతో ఎవరిని కూడా దూషించకుండా మనశ్శాంతితోని పూజ చేసుకోవాలండి. సకల దోషాలన్నీ తొలగిపోతాయి. ఈ సంవత్సరము 28వ తారీఖున డిసెంబర్ 28వ తారీఖున శని త్రయోదశి పూజ, అష్టమ శని, ఏలినాటి శని ఉన్నవారు తప్పకుండా చేసుకోవాలి. ఈ శని త్రయోదశి రోజు ఉపవాసం ఉన్న వాళ్ళు చతుర్దశి రోజు కూడా మనము నియమాలు పాటించుకోవాలండి. మాంసాహారాన్ని తినకూడదు, సాత్వికాహారం తిని మనం పూజ ముగించుకోవాలి. త్రయోదశి నుండి చతుర్దశి వరకు కూడా పూజ ముగిసినంత మనము భావించుకోవాలండి. తప్పకుండా ఇతరులకు దానం చెయ్యండి. వీలైతే ఉన్న దాంట్లో దానం చెయ్యండి. తృప్తి పడండి. ఇచ్చినము అని మనం పడకూడదు ఇతరులకి. అదే మనకి మేలు చేస్తుందంట అండి. ఏ దోషాలన్నీ ఉన్నా కానీ శనీశ్వరుడికి, శివుడికి అభిషేకాలతో మనము ఇలా పూజ చేసుకుంటే సకల దోషాలన్నీ తొలగిపోతాయండి. ఈ సంవత్సరం అయితే ఇలా శని త్రయోదశి నాడు శని దేవుడి పుట్టినరోజు కూడా అంటారండి. ఆయనకి ఇష్టమైన పనులన్నీ అంటే ఇతరులకు సేవ చేయటమే శనీశ్వరుని సేవాభావంగా భావిస్తారండి. అందుకే ఈ పూజా విధానాన్ని తెలుపుతున్నాను అందరికీ కూడా. దయచేసి ఈ వీడియో అందరికీ షేర్ చేయండి, మీ మిత్రులకి, ఫ్రెండ్స్కి. మీరు కూడా చేసుకోండి. ఎన్ని దోషాలున్నా తొలగిపోతాయండి. మనకి శని వల్ల కలిగే లాభాలు కూడా, శనిదేవుని తిట్టుకోవద్దండి, పూజ చేసుకోవాలి, మేలు చేసుకోవాలండి. ఇలా పూజ చేసుకుంటే మేలు జరుగుతుంది. ఇంట్లో ఇంటి యజమాని పూజ చేస్తే అందరికీ కూడా మేలు జరుగుతుందండి. ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. ఒక్క లైక్ ఇవ్వండి వీడియోకి అయితే. తప్పకుండా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. వీడియో ముందుకు వెళ్తుంది. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకేమన్నా కామెంట్స్లో కూడా మీరు అడగొచ్చండి. వీడియో కింద కామెంట్స్ పెట్టండి. తప్పకుండా నేనైతే రిప్లై ఇస్తాను. నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్స్లో పెట్టండి. తప్పకుండా ఒక్క లైక్ ఇవ్వండి. వీడియో ముందుకు వెళ్తుంది. ఐ రిక్వెస్ట్ యూ ఆల్ వన్స్ అగైన్. ఉంటానండి, మీ సుష్మిత.